హాయ్, మీ జీవిరావు. ఈరోజు మనం ఐటీ సెజ్ నుండి మనం మిడ్నాపూర్ కాలనీ అనే సిటీకి మనం వెళ్తున్నాము. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ప్లేస్లన్నీ కూడా మధురవాడగా అనుకున్నటువంటి ప్లేస్లు అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేస్లు. ఇవి కూడా చూడండి. మరి ఇంకెందుకు పోదాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఐటీ సెజ్ నుండి మనం ఇప్పుడు ఈ యొక్క మిడ్నాపూర్ కాలనీకి స్టార్ట్ అవ్వాము. మన సైడ్ ఉన్నటువంటి ఏరియాలను కూడా మనం చూపెడుతున్నాము. సో ఈ విధంగా బస్సెస్ ఉంటాయండి. వీళ్ళందరూ కూడా మరి ఈ బస్సులో నుంచి మరి కిందకి వెళ్తారు. సో పక్కన ఉన్నటువంటి కంపెనీలు ఇవి, పక్కన ఉన్నటువంటి కంపెనీలు. సో చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంటే ఇందాక మనం ఇలా వచ్చాం కానీ మరి ఈ ప్రక్కన తీయలేదు. సో ఒకసారి చూడండి. నేను డ్రైవింగ్ చేస్తూనే తీస్తున్నాను ఇదే, ఎందుకని ఇలాగ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు అండి. పైన మనం ఎందాక వచ్చాము అవి పక్కన కనపడలేదు కాబట్టి నేను ఇప్పుడు చూపెడుతున్నాను. ఇవన్నీ కూడా ఐటీ సెజ్లో ఉన్నటువంటి పైన హిల్స్ పైన ఉన్నటువంటి కంపెనీలు అండి. సో ఈ కంపెనీ చూడండి ఈ విధంగాను ఇక్కడ ఎలా ఉందోను. సో అదేవిధంగా మరి ఈ కంపెనీ కూడా మీరు చూడవచ్చు. సో ఇది ఒక మరి ఐటీ కంపెనీది. సో ఇది ఐసిసి టెక్నాలజీస్ అని చెప్పి మరి ఈ కంపెనీ కూడా మనకి కనపడుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి సైడ్ని ఈ విధంగా మన కంపెనీలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. మనం ఈ రూట్లో జర్నీ చేస్తున్నాము. ఓకే, సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐటీ సెజ్. సో ఈ యొక్క ఐటీ కంపెనీలు అన్నీ చాలా రావాల్సిందండి. మరి త్వరగా వచ్చి మన యొక్క ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ కంపెనీల్లో మంచి మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రతి ప్రభుత్వము, అటు నారా చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఏంటి, మోడీ గారు ఏంటి, అందరూ కూడా యూత్ కోసము మీరు చేయవలసిందంతా చేయాలని రిక్వెస్ట్ చేస్తామండి. మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా చేయాలని నా యొక్క కోరిక. అది స్పీడ్గా చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగుంటుందని నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ముందుకు వెళ్తున్నామండి. మన ముందుకి ఐటీ సెజ్కి నుండి మనము వెళ్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది కమాండో ఆఫీస్ అంటే ఇది. ఒకసారి మీరు చూడండి, ఇందాక దాని పక్క నుంచి వచ్చాము. సో ఐటీ సెజ్లో ఉన్నటువంటి కమాండో ఆఫీస్ అండి ఇది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందను. సో మనము రిటర్న్లో మనం ఏం చేస్తున్నామంటే ఐటీ సెజ్ నుండి మిడ్నాపూర్ కాలనీకి మనం వెళ్తున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపెడుతున్నాను. సో ఇది ఐటీ సెజ్లో ఉన్నటువంటి కమాండో ఆఫీస్ది. చూస్తున్నారు కదా, కమాండో ఆఫీసు ఈ విధంగా ఉన్నదండి, కమాండో ఆఫీస్. సో ఇది ఐటీ సెజ్లో ఉన్నటువంటి కమాండో ఆఫీస్ అన్నమాట. ఓకే, సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది కమాండో ఆఫీస్ అండి ఇది. ఓకే, సో దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. కమాండో ఆఫీస్ని ఎలా ఉందో చూడండి. సో చాలా పెద్ద ఆఫీస్ ఉంది ఇక్కడ. ఓకేనా, సో దాన్ని మనము చూస్తున్నదంతా కూడా విశాఖపట్నం సెజ్లో ఉన్నటువంటి కమాండో ఆఫీస్. ఓకే, సో పైనుంచి కూడా మనం చూడవచ్చు, అద్భుతంగా ఉన్నది. సో ఈ లొకేషన్స్ని మనం బాగా ఎంజాయ్ చేద్దామండి. సో ఏ విధంగా ఉన్నదను. ఓకే, సో మనము జర్నీ చేస్తాం కదా, చూడండి ఏరియా అంతా కూడా ఎలా ఉందో. ఓకే, ఇదంతా కూడా ఐటీ సెజ్లోకి వస్తుందన్నమాట అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది. ఒకసారి మన కార్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా జర్నీ చేస్తుంటే ఎలా ఉంటుందో చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. ఈరోజు సింగిల్గా ఉన్నాను, నేను ఒక్కడనే తీస్తున్నాను కాబట్టి కొద్ది ఇబ్బందిగా ఉన్నా మీకు చూపెడుతున్నాను. చూస్తున్నారా ఈ యొక్క హిల్స్ ఏ విధంగా అందంగా ఉన్నాయో. ఇదంతా కూడా ఐటీ సెజ్లో ఉన్నటువంటి ఈ యొక్క కొండలండి. ఇవన్నీ కూడా
విశాఖపట్నంలో ఉన్న మరి ఏరియాలు మీరు దూరంగా ఉన్న వాళ్ళు చూడలేరు కాబట్టి మరి నేను చూపెడుతున్నాను. సో మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా చూపెట్టండి. అదేవిధంగా మీ ఏరియా ఎక్కడ ఉన్నదో కూడా కామెంట్ చేయండి. సో ఆ ఏరియాని కూడా నేను వచ్చి మరి ఇక్కడ విశాఖపట్నం ప్రజలకు చూపెట్టడం జరుగుతుంది. సో ఇది సెక్యూరిటీ ఉంటుందండి, ఇక్కడ సెక్యూరిటీ ఏరియా మాట ఇది. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో మనము ఇప్పుడు ఈ విధంగా మనం లెఫ్ట్ సైడ్కి ఏం చేస్తున్నామంటే మిద్నాపూర్ కాలనీ రూట్కి మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఇప్పుడు. ఓకే అండి. సో ఒక్కసారి మరలా మీకు నేను చూపెడతాను. ఈ విధంగా మీకు బయట ఈ విధంగా ఉంటుందండి ఇది చుట్టూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మిద్నాపూర్ కాలనీ ఏరియాకి మనం జర్నీ చేస్తున్నమాట. ఎలాగున్నాయండి ఈ రోడ్లు, సో ఏరియా ఎలా ఉన్నది, సో ఇదంతా కూడా మీరు ఎంజాయ్ చేయండి. సో ట్రావెలింగ్ చేయని వాళ్ళు కూడా మరి నా కార్లు ఉండి ట్రావెలింగ్ చేయండి. సో ఇక్కడ ఒక ఐకాన్ సిటీ అని ఒకటి కడుతున్నారండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపెడతాను. సో అద్భుతంగా మరి ఒక కొత్త ప్రాజెక్టు ఐకాన్ సిటీ అనేది ఒకటి కడుతున్నారు ఈ విధంగాను. సో ఇది ఐకాన్ సిటీ అంట, అంటే డెస్టినేషన్ ఆఫ్ వైజాగ్ అని పెట్టారు. ఇదంతా కూడా మీకు రియల్ ఎస్టేట్ అండి. ఇది ఐకాన్ సిటీ అనేది రియల్ ఎస్టేట్. సో అది కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో దాని ఆఫీస్ మాట నేను చూపెట్టినంత కూడా దాని ఆఫీస్ని చూపెడుతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా దాని ఆఫీసు. సో ఐకాన్ సిటీ, ఇదంతా కూడా ఐకాన్ సిటీ అని ఉంటుంది. సో ఈ ఐకాన్ సిటీని చూస్తుంటే ఈ విధంగా కనబడుతుందన్నమాట. ఇదంతా ఐకాన్ సిటీ. ఓకే, సో ఐకాన్ సిటీ అంటే అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నమాట. అది ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ అద్భుతమైన లొకేషన్స్ అండి ఇవన్నీ కూడాను. మనం ఎక్కడో ఒకటే ఉందనుకుంటాం, ఇవన్నీ కూడా మంచి లొకేషన్సే. ప్రతిదీ మంచి లొకేషన్ అండి. అది మీరు చూడలేదు కదా. ఇప్పుడు ముంబైలో ఎక్కడో పల్లెటూరు ఉంటుంది, అది మీరు చూడలేదు కదా, అది కూడా నేను చూపెడతాను. ఇప్పుడు నేను విశాఖపట్నం తీస్తున్నాను, ఇక్కడే తిరుగుదాం అనుకోకండి. విశాఖపట్నం అయిపోయిన తర్వాత వేరే ఏరియాకి మరలా వెళ్తాం మనం. చూస్తారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ ఐటీ కంపెనీలు వస్తాయండి. ఇంకా రాలేదు ఐటీ అనేది, ఇంకా ఫుల్గా దిగలేదు కాబట్టి ఏదో ఒక 5% కూడా దిగి ఉంటుంది, 2% దిగి ఉంటుందేమో. కాబట్టి మీరు ఈ యొక్క ఐటీ సెక్షన్ చూస్తున్నారు. అదేవిధంగా ఇది 2025 ఆగస్టు మంత్. ఇది ఫ్యూచర్లో మళ్ళీ తీస్తారండి ఇక్కడ కంపెనీలు. మళ్ళీ 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో అవుతుంది. అప్పటికి డెవలప్మెంట్ ఎలా ఉన్నది అనేది మీరు చూస్తారు. సో కాబట్టి మనం ఐటీ సెజ్ నుండి మనం జర్నీ చేస్తున్నాము. ఇది మిద్నాపూర్ కాలనీ అని చెప్పి మరి ఒక డెవలప్డ్ ఏరియా మధురవాడలో ఉన్నటువంటి ఒక సిటీ. ఇప్పుడు డెవలప్డ్ సిటీ ఏంటంటే మధురవాడ అండి. మధురవాడ, పిఎం పాలెం అన్నీ కూడా ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి సిటీ మాట. ఓకే, సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తామండి ఇక్కడ నుండి. సో ఇలాగ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి మిద్నాపూర్ కాలనీ రోడ్కి మనం వస్తాం అన్నమాట. ఇది ఒక జంక్షన్, ఇది కూడా ఒక జంక్షను. సో ఇప్పుడు మనం ఈ విధంగా రోడ్ ట్రిప్లో ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకి ఇక ఫుడ్ సెక్షన్ అన్నమాట, ఫుడ్ అది ఉంటుంది. కానీ ఒకటి చెప్తాను బ్రదర్, మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా మిర్చి బజ్జీలు కానీ హోటల్స్ కానీ దేనికి వెళ్ళినా కూడా ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ మరలా యూజ్ చేయడం అయితే మీరు చెప్పండి. ఇది వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని సపోర్ట్ చేయండి. సో ఎందుకంటే తెలియకుండా క్యాన్సర్లు వస్తాయి. ఓకే, రోజు చెప్తున్నాను బుర్ర తింటున్నాను అనుకోకండి, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది మీరు బాగా ఫోకస్ చేయండి. సో ఒకటండి, మనం ఈ ఐటీ సెజ్ రూట్లో నుంచి మనం జర్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఐటీ సెజ్ నుంచి మనం బ్యాక్ అవ్వాము, అంటే వేరే రూట్లో నుంచి మనం ఈ యొక్క మిద్నాపూరి ఉడా కాలనీ అని చెప్పి అంటారు. ఇప్పుడు రైట్ సైడ్ ఏంటంటే కియా సర్వీస్ సెంటర్ ఉందండి. రైట్ సైడ్ కియా సర్వీస్ సెంటర్ ఉంది, క్రాస్ అవుతున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ దగ్గరలో ఏదో సినీపోలిస్ అని ఒక థియేటర్ కూడా ఉన్నదండి. ఇక్కడ సినీపోలిస్ అని థియేటర్ కూడా ఉన్నది. సో అది జస్ట్ క్రాస్ అవుతున్నాము. ఇక్కడ ఎన్ని బళ్ళు ఉన్నాయి చూసారా, ఎన్ని సినీపోలిస్ మాట. ఇదంతా కూడాను ఇది సినీపోలిస్ ఏదైతే ఉన్నాం చూడండి, దాన్ని కూడా మీకు చూపెడతాను కొద్దిగా. థియేటర్ని సినీపోలిస్ అనే థియేటర్ అండి ఇది. ఓకే,
చూస్తున్నారు కదా, ఇది సినీపోలిస్ థియేటర్. ఇది కావాలితే పైకంటే చూపెడుతుంది సినీపోలిస్. సో కాబట్టి మీరు ఇప్పుడు సినీపోలిస్ గేట్ ఎదురకుండా మనం చూపెట్టి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తామండి. ఓకే, సో ఈ విధంగా మనము మిడ్నాపూర్ కాలనీ జర్నీలో మనం ఉన్నామండి. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కూడా మీరు విశాఖపట్నంలో అన్ని ఏరియాలని చూసినట్టు ఉంటుంది అన్నమాట. ఇది ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ఈ మెయిన్ లొకేషన్స్ చూపెడుతూనే చూడండి ఇక్కడ ఎంత బాగున్నదో. ఇక్కడ అపార్ట్మెంటు ఇండియా బుల్స్ అనే అపార్ట్మెంట్ అండి ఇది. సో చాలా అద్భుతంగా ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ చాలా కాస్ట్లీ అండి. ఇక్కడ రెంట్లు కూడా 25,000, 30,000, 50,000 అలా ఉన్నాయండి రెంట్లు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో బాగా మీకు డెవలప్మెంట్ చూస్తారా. ఆయన రాంగ్ రూట్లో వచ్చేస్తున్నాడు. ఆయన పక్కనేమో బస్సు వస్తుంది బ్యాక్ సైడ్. సో ఇదండి ఎలాగ ఉన్నది. సో ద అడ్రస్ అని చెప్పి పక్కన ఇంకొక అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఐటీ సెజ్ నుండి మనము వెళ్తున్నటువంటి మిడ్నాపూర్ కోన్ వెళ్తున్నటువంటి రూట్ అండి ఇది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి షాప్స్ అవి కూడా మీకు తగులుతూ ఉంటాయి. చూడండి, ఎంజాయ్ చేయండి. సో మీరు ట్రావెలింగ్ అండి, ట్రావెలింగ్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేయాలని నా కోరిక. ఈ లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని ఇండివిజువల్ విల్లాస్ ఉన్నాయండి. లెఫ్ట్ సైడు ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మరి అద్భుతంగా ఉంటాయి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ. అంటే హైదరాబాద్ అంత కాదు కానీ హైదరాబాద్లో అంటే దాని రేంజ్ దానిది, దీని రేంజ్ దీనిదండి. సో డెవలప్ అవుతున్నటువంటి విశాఖపట్నం అన్నమాట ఇది. రోడ్లు చూడండి చాలా బాగా అద్భుతంగా కనపడుతున్నాయి మనకి. మనం ఇప్పుడు మిడ్నాపూరి కాలనీలోకి మనం ఎంటర్ అయిపోతున్నామండి. అంటే ఇది ఒక సిటీలో వన్ ఆఫ్ ద పార్ట్ కింద లెక్కండి. సో షాపింగ్ అంతా కూడా బాగుంటుంది, అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. సో అంటే ఈ ఏరియాలో ఉన్న ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో అన్నీ ఉంటాయండి ఇక్కడ. సో ఈ షాప్స్ అండి అన్నీ కూడాను. అంటే మనకి అన్ని రకాల వెజిటేబుల్స్ కాడ నుంచి, ఒక మీట్ కాడ నుంచి, అదేవిధంగా మరి కిరాణా ఐటమ్స్ కాడ నుంచి ఇవన్నీ కూడా మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్లో అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుందండి. ఇది మిడ్నాపూర్ కాలనీ మాట. సో ఈ మిడ్నాపూర్ కాలనీలో మనం జర్నీ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంది కదా. జస్ట్ ఎంటర్ అయ్యామండి. ఇదంతా కూడా మిడ్నాపూర్ కాలనీ. సో మిడ్నాపూర్ కాలనీలో ఒక చిన్న లొకేషన్స్ మీకు తీసుకెళ్ళి మళ్ళీ మిడ్నాపూర్ కాలనీ కిందకి తీసుకొస్తాయండి. ఇక్కడ ఒక చిన్న హిల్ ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, హిందూ టెంపుల్. అది వెంకటేశ్వర టెంపుల్ అంటారు. అక్కడ అది హిల్ని చూపెడతాకు అన్నీ తీసుకెళ్తాను. అది అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది, మీరు కారులో నుంచే చూడవచ్చు. సో నేను మ్యాక్సిమం ఏంటంటే కారులో ఎంతవరకు వెళ్తుందో అన్నీ చూపెడతాండి. ఇది వెంకటేశ్వర టెంపుల్ అంటారండి ఇది. అంటే చాలామందికి మరి టెంపుల్కి వెళ్ళి ఉంటారు కదా, ఆ అడ్రస్ కోసం నేను ఇలా తీసుకొస్తాను అనమాట. సో ఈ విధంగా పైకి వస్తే మనకి టెంపుల్కి వెళ్తారు. వెంకటేశ్వర టెంపుల్ రూట్ అంటారు దీన్ని. చూస్తున్నారు కదండి, హిల్ మీదకి వెళ్తున్నాం అన్నమాట, కొండపైకి వెళ్తున్నాం. ఇందాక ఏంటంటే ఐటీ సెజ్ పైకి వెళ్ళాము. ఈరోజు ఏం చేస్తామంటే మనం ఈ యొక్క ఏదైతే వెంకటేశ్వర టెంపుల్ ఉందో ఆ హిల్ పైకి వెళ్తామండి మనం. సో ఈ విధంగా హిల్కి వెళ్తున్నామండి. చాలా అందమైన లొకేషన్స్ అండి ఇవి, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మంచి లొకేషన్ అండి, చాలా అందంగా ఉంటుంది ఇది. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇది అక్కడ వాచ్మెన్ది అనుకుంటాను. సో ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి చాలా బాగుంటుందండి ఇక్కడ. అలా కూర్చుని ఉంటే చాలా బాగుంటుంది. ఇది టెంపుల్ మాట అండి, ఇది టెంపుల్. సో టెంపుల్ ఏరియా ఇదంతా కూడాను. సో కాబట్టి నేను జస్ట్ మీకు బయట నుంచే చూపెడుతున్నానండి. టెంపుల్ అనేది ఈ విధంగా ఇక్కడ ఉన్నది. ఇది వెంకటేశ్వర టెంపుల్ అని అంటారు. శ్రీ శ్రీ భూనీల సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అని ఉన్నది ఇక్కడ. అది కూడా మీకు చూపెడుతున్నా, అది చూడండి. సో నేను
ఏది చూపెట్టినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే చూపెడతానండి. సో నాకు కుల మత భేదాలు అనేవి ఉండవు, అన్నీని మీకు చూపెడతాను. ఇది యాక్చువల్గా రోడ్ మీద చూపెడతాను, లోపలికి వెళ్ళి నేను ఏది చూపెట్టలేను. సో కాబట్టి చర్చిల దగ్గర ఉన్న చూపెడతాను, టెంపుల్స్ దగ్గర చూపెడతాను, మసీదుల దగ్గర కూడా చూపెడతాను. సో మన అందరం భారతీయులము, అందరం సహోదరులము. సో కాబట్టి చూడండి. సో పైన ఈ యొక్క ఐటీ సజ్జ నుంచి వస్తూ మరి ఈ విధంగా మనము ఈ హిల్ పైకి వచ్చాము. సో ఇక్కడ వాచ్మెన్ ఆఫీస్ అనుకుంటండి, ఇది వాచ్మెన్ ఉంటారు అనుకుంటా. సో కాబట్టి మనం టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ హిల్ పై నుంచి మనం మళ్ళీ కిందకి జర్నీ చేస్తామండి. సో చూసారు కదా ఏ విధంగా ఉన్నదను ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు. చూసారు ఇక్కడ ఒక చిన్న ఏంటంటే గార్మెంట్ ఇచ్చినటువంటి మీకు ఇవి ఉన్నాయండి, ఈ ఏంటి కొన్ని అపార్ట్మెంట్స్ టైప్లో మీకు ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గార్మెంట్ ఇచ్చినటువంటి ఈ ఇల్లులండి ఇవి. సో ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ వస్తే ఒకసారి దానికి ఏదో గార్మెంట్ ఇచ్చినటువంటి ఇల్లు అన్నమాట అండి ఇది. చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా ఆ ఏరియా అన్నమాట అండి, ఇది ఈ గార్మెంట్లు ఇచ్చినటువంటి ఏరియా. సో సారీ మీరు చూడండి, ఇది వెంకటేశ్వర టెంపుల్కి పక్కనే ఉన్నదండి. మనకి మిద్నాపూర్ కాలనీ వెంకటేశ్వర టెంపుల్ పైకి వెళ్తుంటే ఉంటుంది. ఇది తుఫాను సంబంధించి ఇచ్చారండి. దీని హిస్టరీ చూసుకుంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారు ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణం అని చెప్పి మనకి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. చూద్దామండి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు అప్పుడు. సో ఆ యొక్క ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూడా అప్పుడు ఇచ్చారన్నమాట అండి, ఆయన హాయంలో ఎప్పుడో ఇచ్చారు. సో అది మనం అదే ఏదైతే ఉన్నదో ప్రతిదీ చూపెడతామండి. మీరు ఇంకొక విషయం చెప్పనా, మనం వెళ్ళాం కదా పైకి, ఆ హిల్ అంగోండి ఆ టెంపుల్ కనపడుతుంది సరే, పైకి వెళ్ళాం కదా ఆ టెంపుల్ అంగోండి అది కనపడుతుంది ఇక్కడ నుంచి. ఓకే. సో కాబట్టి నేను మ్యాక్సిమం అన్ని ఏరియాలను కూడా నేను కవర్ చేస్తున్నాను. చూడండి, మిద్నాపూర్ కాలనీకి వెళ్తామండి. మన వెంకటేశ్వర టెంపుల్ హిల్ నుంచి మనకి మిద్నాపూర్ కాలనీ డౌన్ అంటే కిందకి వెళ్తే మిద్నాపూర్ కాలనీ వస్తుంది. కాలనీకి జర్నీ చేస్తాం అన్నమాట. సో ఎలాగున్నదండి ఈ జర్నీ? సో బాగుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఈవినింగ్ టైం కాబట్టి చాలా చాలా ప్రశాంతంగా మనకి వాతావరణం కనపడుతుంది. అందులోకి మనకి వర్షము కూడా మరి పడి చూసులు కనపడుతున్నాయి అండి. ఈ విధంగా వచ్చి మనం రైట్ సైడ్ వెళ్తే మిద్నాపూర్ కాలనీకి, లెఫ్ట్ సైడ్ అయితే మళ్ళీ పునారామ హిల్స్కి వెళ్ళిపోతుంది అండి. ఎంవివి సిటీ పునారామ హిల్స్కి వెళ్ళిపోతుంది అన్నమాట లెఫ్ట్ సైడ్ వెళ్తేనే. ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాం, మనం రైట్ సైడ్ వెళ్తున్నాము. ఎందుకంటే మనం మిద్నాపూర్లో ఉన్నటువంటి ఏరియా ఎలా ఉంటుంది, అక్కడ ఏ విధంగా డెవలప్ అయింది అనేది మీకు చూపెడుతున్నాం. మిద్నాపూర్ కాలనీ సో అద్భుతంగా ఉంటుందండి ఏరియా. లొకేషన్ అంతా కూడా ఆసంగా ఉంటుంది. చూస్తారు కదా, మనకు అన్నీ అందుబాటులో దొరుకుతాయండి ఇక్కడ, కానీ కాస్ట్లీగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మీరు ఏదన్నా మీరు కొనాలనుకుంటే కనుక చాలా కాస్ట్ అండి, క్రోర్స్ మీద ఉంటుంది. సో ఈ అపార్ట్మెంట్స్ అయితే అంటే ఈ ఎంవివి సిటీలో అయితే ఇంచుమించు 1.5 to 2 ఉంటుంది. ఇవి అయితే మాల్ అపార్ట్మెంట్స్ అయితే 80 lakhs వరకు ఉంటాయండి, 70 to 80 lakhs ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా మిద్నాపూర్ కాలనీ అండి. సో మిద్నాపూర్ కాలనీలోకి మనము ఎంటర్ అవుతున్నాము. చూడండి, సో అద్భుతం ఉంటుంది మిద్నాపూర్. నేను మళ్ళీ చెప్తున్నానండి, మన పాత వీడియోల్లో మిగతావి చాలా ఏరియాలు మనం తీసాము, అవి చూడండి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఇంకా మనకి 48 వీడియోస్ వరకు ఉంటాయి. సో ఇంకా అలా పెరుగుతూనే ఉంటాయి. ప్రతి విశాఖపట్నం ప్రతి ఏరియాని కూడా నేను చూపెడుతున్నాను. మీరు మన ఛానల్ ద్వారా మొత్తం ఏరియాలని విశాఖపట్నం అంతా చూడొచ్చు. అంటే విశాఖపట్నం అయిన తర్వాత మనం వేరే ప్రదేశానికి వెళ్తాము. ఇది ఆల్ ఇండియా చూడండి, అఖండ భారత దేశాన్ని ప్రతి ఇంచు నేను చూపెడుతున్నాను ఎంత లేట్ అయినా కానీ. సో ఇది మరి ఈ విధంగా మరి మనకి సిటీ అనేది ట్రావెల్లో ఈ విధంగా ఉన్నారు. మిద్నాపూర్ కాలనీ అండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకి షాపింగ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఉన్నాయి మనకి. చూడండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ట్రాఫిక్ కొద్ది ఎక్కువ ఉంటుందండి, అందుకని స్లోగా వెళ్తుంటుంది కారు.
చూస్తున్నారు కదా, అంబులెన్స్ వెళ్తుంది ఫ్రంట్. ఈ విధంగా మిద్నాపూర్ కాలనీ అనేది అద్భుతంగా డెవలప్ అయిందండి. సో మనకి మీరు ఎవరైనా కూడా మీరు వేరే ఏరియాలో ఉండి ఇక్కడ డెవలప్ అవ్వాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని కూడా మనం చెప్పొచ్చండి. ఇది ఒక బెస్ట్ ప్లేస్ మాట. మనకి ప్రశాంతంగా ఉంటుంది, అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. సో రైట్ సైడ్ ఏమో పెట్రోల్ బంక్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఏమో బ్యాంకులు, హోటల్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. కిరాణా, చిన్న చిన్న కిరాణా షాపులు, డిపార్ట్మెంట్ స్టోర్స్, ఇక్కడ ఖుషి షాపింగ్ మాల్ ఉంటుందండి. అది కూడా మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఖుషి షాపింగ్ మాల్లో. సో దొరకని వస్తువు అంటూ ఉండదు, గుర్తుంచుకోండి. ఖుషి షాపింగ్ మాల్ అనేది కూడా ఉంది. వీలుంటే వెళ్ళినప్పుడు మీకు చూపెట్టడం జరుగుతుంది. సో ఖుషి షాపింగ్ మాల్ గుర్తుంచుకోండి, అన్ని దొరుకుతాయి. ఇక్కడ హోటల్స్ ఉన్నాయండి. అదేవిధంగా హోటల్స్ అంటే ఫుడ్ హోటల్స్, మనం ఉండే లాడ్జెస్ అంటే హోటల్ అంటాం కదా, అది ఆ హోటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చూస్తారు కదా, ఇదంతా కూడా మిద్నాపూర్ కాలనీ. మిద్నాపూర్ కాలనీలో మనం జర్నీ చేస్తున్నాము. సో ఈ మిద్నాపూర్ కాలనీ నుంచి ఏంటంటే మళ్ళీ హైవే అనేది వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇది మిద్నాపూర్ కాలనీలో ఉన్నటువంటి షాపింగ్స్. ఇక్కడ అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్ కూడా ఉందండి లెఫ్ట్ సైడ్. సో చూస్తున్నారు కదా, ఎన్ని జంక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మిద్నాపూర్ కాలనీని మనము ఈరోజు ట్రావెల్ ద్వారా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో మన డాక్యార్డ్ ఏరియాకి అలాగే వెళ్ళాము. ఈరోజు మిద్నాపూర్ కాలనీ ఏరియాని చూపెడుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదోను, అద్భుతంగా కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇది మిద్నాపూర్ కాలనీ. ఇక్కడ బ్యాంక్స్ ఎక్కువ ఉంటాయండి, బ్యాంక్స్ ఉంటాయి, హోటల్స్, ఫుడ్ హోటల్స్ ఉంటాయి. అదేవిధంగా రీసెంట్లీ ఏంటంటే జ్యువెలర్స్ కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సో జ్యువెలర్స్ అండి, ఇదంతా కూడాను జ్యువెలర్స్ ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయండి, మంచి మంచి హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అంటే అన్నీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ. అది అందుకని మనకి జీవించడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. సో షాపింగ్ ఏరియాలన్నీ ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన ఏది కావాలితే అది మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదండి ఇక్కడ. సో ఇది అండి, ఎలా కనపడుతుంది మీకు ఈ యొక్క మిద్నాపూర్ కాలనీ ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో నేనైతే మీకు బాగా చూపెడుతున్నాను నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇంకెలాగా చూపెట్టాలి ఏ విధంగా అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో ఇది మరొకసారి చెప్తున్నానండి, విశాఖపట్నం లాంటి ఏరియా వాళ్ళకి కాదు, విశాఖపట్నం అంటే బయట ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది చూపెడుతుంటా. అంటే విశాఖపట్నంలో చూడని వాళ్ళు కూడా చూడవచ్చు ఏరియాలు. సో ఈరోజు యూట్యూబ్ రావడం వల్ల ప్రపంచం అంతా మీ చేతుల్లోకి వచ్చిందండి. అదేవిధంగా మరి వరల్డ్ వైడ్ వెళ్తుంది కాబట్టి బయట ఉన్నటువంటి గల్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా, మీరు ఫారిన్ కంట్రీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చూడవచ్చు. సో మీ ఏరియాలు కూడా కామెంట్ చేయండి. నేను మీ ఏరియాని కూడా చూపెట్టినప్పుడు మీకు చూపెడతాను మీ ఏరియాని కూడా. సో ప్రతి ఇంచు నేను చూపెడతానండి. మిద్నాపూర్ కాలనీలో మనం ఉన్నాము. సో జర్నీ చేస్తాము, చూడండి. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా వెళ్తే మనకు హైవే వస్తుందండి. మిద్నాపూర్ కాలేజ్ ఇలాగ వెళ్తుంటే హైవే వస్తుంది. చూసారు కదా, ట్రాఫిక్ కొద్ది ఎక్కువగా ఉంటుంది ఈ టైంలోను. ఇది మిద్నాపూర్ కాలనీలో ఉన్నటువంటి ఏరియాస్ అండి. ఇక్కడ హోటల్స్, పిజ్జాలు, బర్గర్ అటువంటివి కూడా ఇక్కడ ఎక్కువ తింటారు. సో అందుకని ఇక్కడ ఎక్కువ పెట్టారు అటువంటివి కూడాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనము ఈరోజు మిద్నాపూర్ కాలనీని మనము చూపెట్టాము. అదేవిధంగా ఇంకా ఎన్ని ఏరియాలు ఉన్నాయి అవి కూడా చూపెడతాము. ఇంకా చాలా ఉన్నది. అవి చూపెట్టిన తర్వాత మనం బయటికి మరి ఒక డిస్టిక్కి వెళ్తాం. సో ఈ డిస్టిక్లన్నీ కవర్ చేసుకుంటూ త్రూఅవుట్ ఇండియాని మనము తీసుకెళ్ళి ఇక అందరికీ కూడా మరి చూపెట్టడం జరుగుతుంది. ఇది మిద్నాపూర్ కాలనీ అండి, ఎండ్ అవుతుంది ఇది. సో ఇప్పుడు ఈ విధంగా మిద్నాపూర్ కాలనీ ఎండింగ్కి మనం వచ్చామన్నమాట. సో ఈ మిద్నాపూర్ కాలనీలో చూసారా హైవే కనబడుతుంది కదా, హైవే. సో ఈ హైవే అవతల జాతర అని ఉన్నదండి, అది ఒక చిన్న పార్క్ లాంటిది. అది చూస్తున్నారు కదా. ఇప్పుడు మన హైవే మీద నుంచి
హైవే వరకు ఈ విధంగా ఇక్కడ వచ్చామాట. చూస్తున్నారు కదా, ఇది జాతర అనేది అక్కడ ఉంటుంది. సో ఇది హైవే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఖుషి షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాము. సో ఒకసారి చూడండి, ఖుషి షాపింగ్ మాల్ అంటే ముద్నీపూర్లో చాలా ఫేమస్. ఇక్కడ దొరకని వస్తువులు అంటే ఏమీ ఉండవు ఇక్కడ. సో ప్రతి ఐటమ్ దొరుకుతుందండి. సో లోనికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఖుషి షాపింగ్ మాల్ మాట ఇది. ఓకే, చూస్తే ఆయన ఓనర్ గారు, అయినా ఖుషి షాపింగ్ మాల్ ఓనర్ గారు. సో ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదండి ఇది. ఇక్కడ సార్ ఒకసారి చూడండి. సో ఆయనే ఓనర్ గారు అండి. సో మిద్నాపూర్కి ఫస్ట్ వచ్చినటువంటి షాప్ కాబట్టి ఖుషి షాపింగ్ మాల్ అంటే అందరికీ తెలుస్తుంది. సో మన ఛానల్ ద్వారా మీరు అంత చూడండి. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ అండి, మనకి బాగా హెల్ప్ చేస్తారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయండి. మనకి దొరకకుండా A to Z మాట. విశాఖపట్నంలో దొరకనట్టు ఐటమ్ అంటూ ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది మీకు మిల్లెట్స్ కాడ నుంచి అన్ని విషయాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. సో చూడండి. సో షాపింగ్ మాల్ ఏంటంటే చిన్నగా ఉన్నట్టు ఉంటుంది, కానీ మీకు వస్తువులు అన్నీ కూడా దొరుకుతాయండి. A to Z మీకు ఏది కావాలంటే అవి మనకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా. సో ఖుషి షాపింగ్ మాల్లో ఉన్నటువంటి మన యొక్క ఐటమ్స్ని చూస్తున్నాం ఇక్కడ. సో చాలా వస్తువులు అన్నీ దొరుకుతాయి. కావాలంటే మీరు వచ్చి టెస్ట్ చేయొచ్చండి. ఇక్కడ దొరకనటువంటి వస్తువు అంటూ ఉండదు. అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ దొరకడం జరుగుతుంది. సో చూడండి. సో వీళ్ళు స్టాఫ్ మాట, వీళ్ళు దీంట్లో వర్క్ చేస్తున్న స్టాఫ్. సో ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు స్టాఫ్ కూడా ఇక్కడ. సో చూస్తున్నారు కదా, మనకి ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయండి ఇక్కడ. సో A to Z మీకు రైస్ కావాలంటే A to Z అండి. మీకు అన్ని ఐటమ్స్ కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ. చూస్తున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టాఫ్ వీళ్ళు. సో అద్భుతంగా మనకి ఐటమ్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. క్వాలిటీ కూడా ఉంటుందండి. అదేవిధంగా మనకి తక్కువ ధరల్లో కూడా ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళు. సార్ మీ షాప్ గురించి ఏమైనా 2 విషయాలు చెప్పండి. షాప్ ఓనర్ అండి, ఆయన చాలా మంచి వ్యక్తి. సో ఇక్కడ మొట్టమొదటి పెట్టారు. చెప్పండి సార్ షాప్ గురించి. సో అందరికి తెలిసింది, తెలియని కోసం అడుగుతున్నాం ఇది. సో ఆయన ఈ షాప్ తాలూకా మరి బాస్ అండి ఆయన. సో ఓన్ ఇది అంటే ఆయనకి పిజీ టైం కాబట్టి మాట్లాడపోతున్నారు. ఓకే. సో చూసారా అండి, ఆయన మంచిగా చెప్పారు కాబట్టి అందరూ వచ్చి మరి మీరు సహకరించండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని ఐటమ్స్ మనం చూద్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టాఫ్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి. మీరు టెస్ట్ చేయొచ్చు కావాలంటేనే. ప్రతి ఐటెము దొరుకుతుంది ఇక్కడ మనకి. ప్రతి ఐటెము అంటే గుండు సూది నుంచి గుణపం వరకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి. అన్నీ కూడా మనకి క్వాలిటీగా ఉంటాయి, అందుబాటు ధరలోనే ఉంటాయి. సో మీరు విరుచుట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి తెలియని వాళ్ళు ఒకసారి రండి. మ్యాక్సిమం ఖుషి షాపింగ్ మాల్ అంటే అందరికీ తెలిసిందే. తెలియని వ్యక్తుల కోసం మరి ఒకసారి మేము మీకు ఈ వీడియో తీస్తున్నాము. సో మీరు అందరూ కూడా వచ్చి మరి ఇక్కడ పర్చేజ్ చేయండి. హెల్తీ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. వెజిటేబుల్స్ కూడా దొరుకుతుంటాయి మనకి ఇక్కడ, ఇలా ఎగ్స్ కాడ నుంచి. సో చూసారు కదా, ఇక్కడ అల్లం కూడా ఉన్నది. అంటే మీకు అన్నీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఐటెంని ఇక్కడ మీకు అందిస్తున్నారండి ఖుషి షాపింగ్ వారు. ఓకే, చూస్తున్నారు కదా బయటికి ఈ విధంగా ఉంటుంది. మరొకసారి ఖుషి షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తామండి మనము, చూడవచ్చు మీరు. సో ఇక్కడ అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో బయట ఈ విధంగా ఉంటుంది. బయట మనకి ఒక టెన్నిస్ కోర్ట్ కూడా ఈ మధ్యనే పెట్టడం జరిగింది, టెన్నిస్ కోర్టు. సో దాని ఆపోజిట్లోనే మనకి ఉంటుంది ఖుషి షాపింగ్ మాల్ ఆపోజిట్. ఓకే, సో ఈ విధంగా మనం
రోడ్డుకి వస్తే ఈ విధంగా ఉంటుందండి ఖుషి షాపింగ్ మాల్ చూస్తున్నారు కదా. సో ఈ ఏరియాలో మిద్నాపూర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఇది అందుబాటులో ఉన్నటువంటి 24 అంటే మనకు అన్ని రోజులు కూడా ఇది ఓపెన్లోనే ఉంటుంది. సో ఇదంతా కూడా ఖుషి షాపింగ్ మాల్కి సంబంధించిన